అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి ఫిబ్రవరి 24 అనగా మంగళవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలను వినబోతున్నారు, ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల వారి సమస్యలకు తగిన పరిహారాలు పరిష్కారాలు లభిస్తాయో మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క విషయం కూడా తప్పకుండా అర్థమవుతుంది. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం గురూజీ లక్ష్మీ నరసింహరాజు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8142214351. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారానే జాతకం చెప్పడం మా ప్రత్యేకత. మా వద్ద ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం లభిస్తుంది. ఎంతో నమ్మకమైన గురువు గారండి. ఒక్కసారి మీరు కూడా నమ్మకంతో అయితే ప్రయత్నించి చూడండి. వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి గలవారు ఒక్క మనిషిని ప్రాణంగా ఒక్కసారి నమ్మితే గనక వారికి ప్రాణం అయితే ఇస్తారు. అసలు వీరు మిగిలిన వ్యక్తితో అంత కలివిడిగా ఉండరు. ఒక్కసారి నమ్మిన వ్యక్తిని ఎంతో ప్రేమగా అయితే చూసుకుంటూ ఉంటారు. వారి కోసం ఎంతటి దూరమైనా వెళ్తారు, ఎంతటి పనినైనా చేస్తారు. అటువంటి మనస్తత్వం కలవారనైతే చెప్పుకోవచ్చు. రేపటి రోజున వీరి జీవితంలో ప్రత్యేకమైన రోజుగా చెప్పుకోవచ్చు. కొంతమంది ద్వారా ఆగిపోయినటువంటి పనులు కూడా ఉద్యోగపరంగా కానివ్వండి, వ్యాపార పరంగా కానివ్వండి, ఇన్ని రోజులు ఎందుకు జరగలేదనుకున్నట్టు పనులన్నీ పూర్తిగా వీరికి రేపటి రోజున అటువంటి సమస్యలకు అన్నిటికీ కూడా పరిష్కారం లభించబోతుంది. అకస్మాత్తుగా ధనలాభం కూడా రాబోతుంది. ఆగిపోయినటువంటి డబ్బు సమాచారం కూడా వీరికి వస్తుంది. ఖర్చులు ఎక్కువైనా సరే చివరికి సంతృప్తిగా ఉంటారు. ఇంట్లో ఒక మాట చర్చకు రావచ్చు. సాయంత్రం తర్వాత ఇంట్లో వాతావరణం మారే సూచనలు కూడా కనబడుతున్నాయి. కుటుంబ సభ్యుల నుంచి అనూహ్యమైనటువంటి స్పందన కూడా ఏర్పడుతుంది. ఇక దూరమైన బంధం నుంచి తప్పకుండా ఒక సందేశం అయితే వస్తుంది. మాట్లాడని వ్యక్తి నుంచి మీరు తప్పకుండా మళ్ళీ వారికి ఒక ఒక అవకాశం అయితే ఇవ్వబోతున్నారు. ఉదయం వరకు ఆలోచనలు ఎక్కువగా ఉండబోతున్నాయి. సాయంత్రం తర్వాత మనసుకైతే మీకు హాయిగా అనిపించేటువంటి ఒక వార్త అయితే వస్తుంది. మనశ్శాంతి దిశగా అయితే మీకు ఒక మార్పు అనేది ఏర్పడబోతుంది. రేపటి రోజున ఏదైనా సరే మీకు అన్ని విధాలుగా కూడా అన్ని విషయాల్లో అనుకూలంగా ఉందని అయితే చెప్పుకోవచ్చు. చాలా అంటే చాలా అనూహ్యమైనటువంటి పరిణామాలతో మీ జీవితంతో చోటు చేసుకోబోతుంది. మిమ్మల్ని ఎప్పుడెప్పుడు బాధ పెట్టాలని ప్రయత్నించే వారికి రేపటి రోజున ఒక మంచి గుణపాఠం చెప్పబోయే రోజైతే వస్తుంది. ఏదైనా సరే భగవంతుడు వారికి ఇచ్చేటువంటి శిక్ష ఏదైనా మిమ్మల్ని బాధ పెట్టే విధంగా చేసిన వ్యక్తులనైతే ఇంకా భగవంతుడు మీకు శత్రువుల గుండెల్లో నిద్రపోనివ్వకుండా చేయబోతున్నాడు. ఇక ఈరోజు మీరు ఏదైనా కానీ ఒక పనిని సెలెక్ట్ చేసుకుంటే అది చాలా అద్భుతంగా ఉండబోతుంది. అవతల వాళ్ళు కూడా ఆశ్చర్యపోయే విధంగా ఉండబోతుంది. నలుగురు చెప్పుకునే విధంగా ఉంటుంది. అది ఏదే విషయమైనా కానీ ఆ వ్యక్తులు మాత్రం ఈ విషయం సెలెక్ట్ చేసినప్పుడు చాలా అద్భుతంగా ఉందని, మీ జీవితంలో ప్రవేశించడానికి ఈరోజు ఒక కొత్త వ్యక్తి అయితే మీ జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి ప్రవేశం అనేది జరగబోతుంది. కనుక ఖచ్చితంగా మీరు అదృష్టవంతులు అనేది చెప్పుకోవచ్చు. ఒక మంచి అవకాశం అయితే మీకు రేపటి రోజున తలుపు తట్టబోతుంది. సామాన్యమైన విషయం అయితే కాదు. ఎవరైనా కానీ మన జీవితంలో ఒక కొత్త వ్యక్తి జీవితంలోకి ప్రవేశిస్తున్నారు అని అంటే కనుక ఎలా ఉంటుందంటే వారి యొక్క ప్రభావం చాలా లోతుగా ప్రాముఖ్యమైన విధంగా అయితే బంధం ఉంటుందనేది చెప్పుకోవచ్చు. ఈ రోజున మీ జీవితంలో ఒక కొత్త వ్యక్తి యొక్క నూతన ప్రవేశం అనేది మీ జీవితాన్ని పూర్తిగా అయితే మలుపు తిప్పబోతుంది. ఈ సాయంత్రం నుంచి మీకు తప్పకుండా చాలా అంటే చాలా ఏదైనా కానీ ఒక స్తంభించిపోయేటువంటి వార్త కూడా వినబోతున్నారు. అది మీ చెవిన పడబోతుంది. అది ఒక ఫోన్ కాల్ రూపంలో కావచ్చు, SMS రూపంలో కావచ్చు. అలాగే ఈ అన్న అక్షరం గల వ్యక్తి కూడా మీకు ఈ ద్వారా పరిచయమైన రహస్యం అనేది మీ చెవిన పడటం కూడా జరుగుతుంది. దానికి సంబంధించిన తాలూకా విషయం అయితే మీరు తెలుసుకునే ప్రయత్నం చేస్తే కనుక ఆశ్చర్యానికి గురి కాక తప్పదే. అదృష్టంగా అయితే జరిగిపోతుంది. ఇది మీ జీవితంలో ఒక్కొక్కటి అంటే కొన్ని శక్తుల ఒక రూపంలో భగవంతుడు మిమ్మల్ని కొంతమంది మనుషుల ద్వారా లేదంటే ఏదో ఒక విధంగా ఒక సందేశం రూపంలోనో కొన్ని సూచనల రూపంలోనో ఇస్తూ ఉంటాడు. ఇది కూడా దైవానుగ్రహం అయితే మీరు తప్పకుండా గ్రహించాలి. మీ యొక్క నీతి నిజాయితీ ఎక్కువ ప్రేమతో కలిగి ఉంటారు. కుటుంబానికి చాలా గౌరవం కూడా ఇవ్వబోతున్నారు. అందరినీ కూడా పూర్తిగా అర్థం చేసుకోబోతున్నారు. మీకున్నటువంటి ప్రేమ ఎంతో అమూల్యమైనది. మీకున్నటువంటి అనురాగం కూడా వెలకట్టలేనిదంతే చెప్పుకోవచ్చు. అలాగే ఈ రోజున మీరు ప్రారంభించేటువంటి ప్రతి పని కూడా మీకు విజయబాటలో అయితే నిలవబోతున్నారు. ఏదో ఒక మార్పు అనేది మీకు కలగబోతుంది. ఈ రోజున మీరు ఓం గం గణపతే నమః అనేటువంటి మంత్రాన్ని పఠించుకోవడం వల్ల ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుందని చెప్పుకోవచ్చు. ఉద్యోగంలో ఉన్నతాధికారుల యొక్క ప్రశంస
ప్రశంసలు ఈరోజు మీరు దక్కించుకోబోతున్నారు. వ్యాపారంలో తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలన్నీ ఈరోజు మీ ప్రయత్నాలు కనుక మొదలు పెడితే తప్పకుండా లాభాల బాట అయితే చూస్తారని చెప్పుకోవచ్చు. మీరు సూర్య నమస్కారాలు చేసుకోవడం, ఈశ్వర ధ్యానం చేయడం కూడా వాటి వల్ల మీకు శత్రునాశనం అనేది కూడా జరుగుతుందని అయితే చెప్పుకోవచ్చు. ఇక హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా లేదా వినటం ద్వారా కూడా మీకు ఎంతో శత్రుపీడలన్నీ తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ప్రేమికులకు అనుకూలమైన సమయం అనేది చెప్పుకోవచ్చు. అలాగే వివాహానికి సంబంధించిన జీవిత భాగస్వామితో ఉన్నటువంటి చిన్న భేదాలు కూడా మీకు తొలగిపోయేంటి సమస్యలు కూడా రేపటి రోజున కూర్చొని చక్కగా ఒకరికొకరు పరిష్కారం చేసుకోవడం వల్ల విభేదాలు అనేవి కూడా దూరమే బంధాలు బలపడే అవకాశాలు కూడా ఉన్నాయి. జీవిత భాగస్వామి కావచ్చు, ఒక ప్రేమికుడు ప్రేమికురాలు కావచ్చు, ఎవరైనా సరే కొంత సమయాన్ని కేటాయించలేకపోతున్నారని చెప్పి ఇద్దరి మధ్య ఏదైనా విభేదాలు ఏర్పరచుకున్నటువంటి బంధాలు కూడా ఉంటే కనుక ఆ కారణాలకు ఈరోజు దూరం పెట్టి చక్కగా వారితో సఖ్యత ఉండేటువంటి అవకాశాలు కూడా చూసుకోవాలి. మరలా తిరిగి మీ యొక్క బంధాన్ని మరింత బలపరచుకోవడానికి అయితే చూసుకుని నమ్మకంతో ఉండండి. అలాగే మీ ఇద్దరి మధ్య ఏదైనా కానీ సమస్యలు ఉంటే కాసేపు కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా దాని గురించి చర్చించుకోవడం ద్వారా ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం వల్ల మరలా మీ యొక్క బంధం అనేది బలపడుతుంది. చాలా అద్భుతంగా అన్ని రంగాల వారికి కొత్త ఉత్సాహాన్ని ఇవ్వబోతుంది. కొన్ని పరిస్థితులు మాత్రం ఈరోజు మీకు వ్యాపార రంగంలో కొంత ఎక్కువగా లావాదేవీలు అనేవి మీకు పెద్దగా కనిపించలేదు కాబట్టి ఏవైనా కానీ కొత్త వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటే ఈరోజు కాకుండా రేపు ఎప్పుడైనా మంచి రోజు చూసుకొని ఇక కొత్త సమస్యలకైతే మీరు కొని తెచ్చుకోబోతున్నారని చెప్పుకోవచ్చు. అంటే తెలియని వ్యక్తులకు ఏదైనా సహాయం చేయాలనుకునేటప్పుడు వారికి సహాయం చేయాలనే తపన ద్వారా షూరిటీ సంతకాలు లాంటివి చేయడం వల్ల ఏది తెలిసి చేయకుండా అయితే తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. అటువంటి మాట ఇవ్వడం ద్వారా విషయాలు తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా అనవసరంగా లేనిపోని ఇబ్బందులు అయితే మీరు ఇరుక్కోబోతున్నారు. ముందు ముందు రోజుల్లో సానుకూల పరిస్థితి కూడా ఎదురవబోతున్నాయి. ప్రతి ఒక్కరికి ఏంటంటే మీద ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు వెంటనే తీసుకొని ముందు రోజుల్లో మీ యొక్క కష్టాలను గురిచేసే విధంగా మిమ్మల్ని ఏదైనా సమస్యలకు గురిచేసే విధంగా ఉంటుంది కనుక కాస్త జాగ్రత్తగా ఆలోచించుకోవడం ఎంతైనా మంచిది. ఆ సమస్యల ద్వారా మీరే కాక మీ కుటుంబ సభ్యులు కూడా ఇబ్బంది పడవలసిన అవసరం వస్తుంది. ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ లేకుండా కాస్త ఆలోచన చేయడం వల్ల తగు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ముందుగానే ఆ బాధల నుంచి తప్పించుకునేవారైతే అవుతారు. మీకు విజయం అయితే తథ్యం. ఇటువంటి విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. విష్ణు సహస్రనామాలు పఠించడం వల్ల విష్ణుదేవుని యొక్క ఆరాధన, సూర్య ఆరాధన, సూర్య నమస్కారాలు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క పాలాభిషేకం చేసుకోవడం వల్ల మీకు వీలుంటే ఈరోజున తప్పకుండా మీ ఇంట్లో టీవీలో అయినా కావచ్చు, ఫోన్లో అయినా కావచ్చు, తప్పకుండా ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని తప్పకుండా మీరు ప్రతిధ్వనించేలా ఇల్లంతా కూడా మీరు వినడం వల్ల మీ మనసుకు చాలా ప్రశాంతత అయితే ఉంటుంది. మీ ఇంట్లో ప్రతిధ్వనించేలాగా తప్పకుండా చూసుకోండి. చక్కగా పాజిటివ్ రెస్పాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. మీ జీవితంలో అన్నీ కూడా వృత్తి వ్యాపార రంగాల్లో కూడా వారికి జీవితంలో మంచి శుభ పరిణామాలు అయితే ఎదురవబోతున్నాయి. మీకు తప్పకుండా ఈ యొక్క రాశి గలవారు ఎప్పుడూ కూడా ముందు చూపు కలవారని అయితే అనుకుంటూ ఉంటారు. ఒక్కొక్కసారి తొందరపడి నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. అలా కనుక తొందరపడి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కాస్త ఇబ్బంది పడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కనుక మీరు తగు జాగ్రత్తలు అయితే తప్పకుండా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చక్కగా అనుకూలంగా అయితే మీ జీవితంలో అన్ని రంగాల వారికి చాలా అనుకూలంగా ఉంది. ఈరోజు ఉన్న ప్రతి మాట కూడా యాదృచ్ఛికమైతే కాదు, ఇది మీ జీవితంలో జరగబోయే మార్పుకు సంకేతం అని తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. మీరు తప్పకుండా అయితే మనం చెప్పుకున్న పరిహారాలన్నీ పాటించడం ద్వారా మీకు తప్పకుండా రేపటి రోజున ఎన్నో శుభ పరిణామాలు అయితే ఎదురవబోతున్నాయని అయితే తెలుసుకున్నాం కదండి. యొక్క రాశిగల వారికి రేపటి రోజున ఎటువంటి మార్పులు చేర్పులు రాబోతున్నాయి, వారి జీవితంలో ఎటువంటి వార్తలు వినబోతున్నారు అనేది మన వీడియో మీకు నచ్చినట్టు కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.